ఏంటి సార్ అసలు వివాదం నడుస్తూ ఉంది ఈ మధ్యకాలంలో మీ పేరు పదే తెరపైకి వస్తూ ఉంది. ఏంటి అసలు ఏం జరిగింది సార్? ఏం చర్చించారు సార్? ఏం లేదు, జిల్లా కాన్స్టిట్యున్సీలు సీట్లు ఎవరైతే బాగుంటుందని చర్చించింది. రేపు కొంత వర్క్ జరిగింది, రేపు ఫైనల్గా లిస్ట్ అని వచ్చేసి మీరు కూడా నియోజకవర్గం మారుతున్నారు అంటున్నారు. ఎందుకు మారుతుంది? నేను ఒంగోలని పోటీ చేస్తాను. సరే, ఇళ్ల పట్టాల విషయంలో మీరు గతంలో కొన్ని కామెంట్స్ చేశారు. ఇళ్ల పట్టాలు ఇచ్చిన తర్వాతనే పోటీ చేస్తానని చెప్పి దానికి సంబంధించి ఆయన క్లారిటీ వచ్చింది. 4 days అమౌంట్ వేస్తామని చెప్పి సీఎం గారు హామీ ఇచ్చారు. కాన్స్టిట్యున్సీలకు సంబంధించిన మార్పు పైన ఏమన్నా క్లారిటీ ఇచ్చారు సార్? కాన్స్టిట్యున్సీలకు సంబంధించి అని కొన్ని జరుగుతాయి, రేపు సీఎం గారు ఫైనల్ చేస్తారు. మీరు చెప్పారు సార్, మీరు నియోజకవర్గం మారుతారని కూడా చెప్తూ ఉన్నారు. నేను మారటం లేదు. ఒంగోలు నిన్నటి నుంచి అనేక దఫాలుగా సమావేశాలు అవుతా ఉన్నారు విజయసాయి రెడ్డి గారితో. ఏం జరిగింది? ఏం లేదు, నేను కొన్ని కాన్స్టిట్యున్సీని నన్ను పోయి చూడమని చెప్పి అన్నారు. దానికోసం నన్ను పిలిపెట్టింది చూస్తాను. సార్, కొండపీకి సంబంధించిన నాయకులు కూడా వచ్చారు నిన్న. కొండపీకి సంబంధించిన నాయకులు అదే దానికి సంబంధించి సురేష్ వీళ్ళందరూ సురేష్ని అనౌన్స్ చేశారు కదా, సురేష్కి చేయాలి. సార్ మీరు గిద్దలూరుకి సంబంధించిన మీ నాయకులను కూడా మీరు రమ్మని చెప్పారని తెలిసింది. ఏంటి సార్ గిద్దలూరుకి సంబంధించి నియోజకవర్గాల్లో? కొన్ని రమ్మని చెప్పలేదు, వాళ్ళే వస్తారు. మీ అనుచరులంతా కూడా వచ్చారనేది మామూలుగా వస్తారు, దానికి ఏం ప్రాబ్లం లేదు. టికెట్లన్నీ కూడా గిద్దలూరుకి సంబంధించి ఏమన్నా క్లారిటీ వచ్చింది సార్? అన్నారాంబాబు గారు పోటీ చేయనని ప్రకటించారు. ఇప్పటికీ ఏమన్నా దానికి క్యాండిడేట్ రేపు ఫైనల్ అయిపోతుంది. ఓకే సార్. మనం చూసుకున్నట్లయితే